అందరికీ నమస్కారం అండి. ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలండి. నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే, మన షూటింగ్ అప్డేట్ తెలియపరచడం కోసం ఈ వీడియో చేస్తున్నానండి నేను. నేనింత కష్టపడి ఒక క్రౌడ్ ఫండింగ్‌గా ఒక టీమ్‌ని ఫార్మ్ చేసి ఇక్కడి వరకు తీసుకొస్తున్నానంటే, నేనెంత హార్డ్ వర్క్ చేస్తానో ఒకసారి అర్థం చేసుకోండి. ఇంత హార్డ్ వర్క్ నేను చేసి ఒక కొత్త టీమ్‌ని ఒక ఇండస్ట్రీకి పరిచయం చేయాలి. ఒక కొత్త టీమ్‌తో సినిమా చేయాలి. ప్రతి ఒక్క టాలెంట్ ఉన్న పర్సన్‌కి అవకాశం రావాలి. ఒక్క అవకాశం వస్తే, ఆ అవకాశం ద్వారా వాళ్ళెంత టాలెంటెడ్ అనేది వాళ్ళు ప్రూవ్ చేసుకుంటారు. నేనింత కష్టపడుతున్నందుకు ఫలితం అనేది ఎలా ఉంటదనేది నాకు తెలీదు. కానీ ఆ ఫలితం రావడానికి నేనెంత కృషి చేస్తున్నానో, దానికి మీరు గూడా అంతే కృషి చేయాలి. ఎందుకంటే ఒక యాక్టర్స్ అయితే యాక్టర్స్, సింగర్స్ అయితే సింగర్స్, డైరెక్షన్ డిపార్ట్‌మెంట్ అయితే డైరెక్షన్ డిపార్ట్‌మెంట్. మీరందరూ కలిసి ఎంత హార్డ్ వర్క్ చేస్తేనే ఈ సినిమాని ముందుకు తీసుకెళ్ళగలుగుతాం. ఏదో సరదాగా వచ్చాంరా ఈడేదో రాజమండ్రి అంటున్నాడు, అమలాపురం అంటున్నాడు, సరదాగా ఈ సమ్మర్‌లో వెకేషన్ లాగా ఉంటది 4 రోజులు ఎళ్దాము, సరదాగా తిరిగేసి వద్దాం అంటే మనం ఎప్పటికీ సక్సెస్ కాలేం. నువ్వు ఎండ, వాన, చలి ఇవన్నీ ఏమి పట్టించుకోకుండా ఒక హార్డ్ వర్క్ చేయగలిగితేనే ఈ సినిమా కాకపోయినా ఇంకో సినిమా, ఇంకో సినిమా కాకపోయినా ఇంకో సినిమా మనం సక్సెస్ అవ్వగలుగుతాం. నేనొక క్రౌడ్ ఫండింగ్‌లో ఒక టీమ్‌ని ఫార్మ్ చేసి ఇంతవరకు తీసుకొచ్చానంటే, నేనొక షూటింగ్ చేసి మీ ముందు కెమెరా పెట్టేదాకా తీసుకురాగలుగుతా మిమ్మల్ని. కానీ ఆ కెమెరా ముందు చేయాల్సింది ఎవరు? మీరే. కెమెరా ముందు చేయాల్సింది మీరు. ఇప్పుడు నేను చెప్తా, "అరేయ్! ఇలా యాక్ట్ చెయి, ఇలా యాక్ట్ చెయి. అమ్మ ఇలా యాక్ట్ చేయమ్మా" అని నేను చెప్తా. చెప్పినప్పుడు నా మాట ఆలకించి దానికి ఇంట్రెస్టెడ్ ఎక్కువ చూపిస్తే అద్భుతాలు సృష్టిస్తాం. నాకు రాదు, 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 రాదు అనేది ఎప్పుడు పెట్టుకోవద్దు. ఎవ్వడికి రాదిక్కడ. ప్రయత్నిస్తేనే వస్తది. నేను కొత్తండి. నేను ఫస్ట్ టైమ్ అండి. ఇది నాకు రాదంటే, మన ప్రతి ఒక్కడు ఏ పని చేసినా అది ఫస్ట్ టైమే. కానీ దాన్ని చేయాలి, చేయాలి, చేయాలని ఒక ఇంట్రెస్ట్ ఉంటది కదా! ఆ ఇంట్రెస్టే మనల్ని నడిపిస్తది. ఆ ఇంట్రెస్టే మనల్ని ఒక స్థాయికి తీసుకెళ్తది. మన మనసులో ఒక స్థాయికెళ్ళాలని ఉండడం గాదు. ఆ స్థాయికెళ్ళడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్రయత్నించాలి. ప్రయత్నం చేస్తే సాధ్యం కానిది ఏదీ లేదు. ప్రయత్నించేటప్పుడు 10 రోజులు ప్రయత్నించాం, 20 రోజులు ప్రయత్నించాం, నెల రోజులు, సంవత్సరం, 2 సంవత్సరాలు ప్రయత్నించాం. ఇది నా వల్ల కావట్లేదని పక్కన పడేస్తే, మనంత వేస్ట్ ఫెలోస్ ఉండరని నేను ఫీల్ అయితా. ఎందుకంటే నువ్వు ప్రయత్నిస్తే ఫుల్ ఫ్లెడ్జ్‌గా ప్రయత్నించు. లేదంటే మానేసి ఏదైనా జాబ్ చేసుకోవచ్చు. లేదంటే ఏదో కూలి పనికెళ్ళొచ్చు. దానివల్ల ఉపయోగం ఉంటది. 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు ప్రయత్నించి మనకు అవ్వలేదు అని జెప్పేసి మనం వెనక్కెళ్ళిపోతే ఈ 2 సంవత్సరాల కాల పరిమితిని మనం వేస్ట్ చేసినట్టే గదా! ఇంకొక 4 రోజులు ప్రయత్నించు. ఇంకొక నెల రోజులు ప్రయత్నించు. ఇంకొక సంవత్సరం ప్రయత్నించు. ఈ 3 సంవత్సరాల గ్యాప్‌లో మనం వెనక్కొచ్చేస్తే, ముందు సంవత్సరంలో ఉందేమో మన సక్సెస్. అక్కడి వరకెళ్ళకుండా నిరాశతో మనం వెనక్కొచ్చేస్తే ఎలా? కాదు గదా! అందుకనే ప్రయత్నిస్తే ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా ట్రై చేయండి. దానికి నా వంతు ఇప్పుడు నా సినిమాలో మీరు చేస్తున్నారు కాబట్టి చాలామంది. నా వంతు నేను 100-100% అందరికి సపోర్ట్ ఇస్తా. అలాగే సింగర్స్ అయినా సరే, మీరు పాడే విధానం నాకన్నా పక్కనోడు బాగా పాడిండు, నాకన్నా ఈడు పక్కనోడు బాగా పాడిండు, అరే! ఈళ్ళు ఇరగదీసేసారు అది ఇది మనకొద్దండి పక్కనోడి గురించి. ఆ పక్కనోడి గురించి ఆలోచించేది ఏదైతే ఉందో, అది మీ లైఫ్‌లో మీ మీద పెట్టండి ఆ టైంని. నేను సింగర్‌గా చేస్తున్నానా? వాళ్ళకి మించి నేనెలా పాడాలి? అనే దాని గురించి మీరు సాధన చేయండి. యూట్యూబ్ చూడండి. దాంట్లో మ్యూజిక్ సింగింగ్ ఎలా చేపిస్తున్నారు? ఎలా పాడిపిస్తున్నారు? దాంట్లో అవి చాలా లెక్కలుంటాయి. అవన్నీ నేర్చుకోండి. ప్రతీది గూడా ప్రతి ఒక్కడు కొత్తోడేనండి. స్టార్టింగ్ ప్రతి ఒక్కళ్ళు కొత్తోళ్ళే. చేస్తూ, చేస్తూ, చేస్తూ వెళితే మనం ఏదైనా సాధించగలుగుతాం. కానీ ఇందులో పేషెన్సీ ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. పేషెన్సీ అలాగే కాన్ఫిడెంట్, అలాగే ఇంట్రెస్ట్. ఇవన్నీ మన దగ్గరుంటే ప్రయత్నిస్తే ఇంకెన్ని రోజులు ఆగుతది సక్సెస్ అనేది. అరే! వీడు చాలా కష్టపడుతున్నాడురా! వీడి దగ్గరికి మనం వెళ్ళాలని కంపల్సరీగా మనకొస్తది. కానీ అది వచ్చేంత వరకు మనం వెయిట్ చేయాలి. ఏదో 4 రోజులు ట్రై చేసి ఐదో రోజున రాలేదని వెనక్కెళ్ళిపోతే ఇక మనం ఏం చేయలేము. అలాగా మీరందరూ కూడా యాక్టర్స్ అయితే యాక్టర్స్, సింగర్స్ అయితే సింగర్స్, డైరెక్షన్ డిపార్ట్‌మెంట్ గాని ప్రాపర్‌గా అందరూ కూడా ఈ సినిమా స్టార్ట్ అయ్యే లోపు మీరు యూట్యూబ్ చూస్తారా? సినిమాలు చూస్తారా? ఏం చూస్తారో చూసి యాక్టర్స్ అయితే యాక్టింగ్ ప్రాక్టీస్ చేయండి మీ ఇంటి దగ్గరే. ఒక సన్నివేశం తీసుకోండి. అందులో పలానా వోళ్ళైతే ఇలా యాక్ట్ చేశారు. నేనెలా యాక్ట్ చేస్తాను? ఒక సాంగ్ తీసుకోండి. వాళ్ళైతే ఇలా పాడారు. నేనెలా పాడతా? అనే దాని గురించి మీరు ప్రాక్టీస్ చేయండి. డైరెక్షన్ డిపార్ట్‌మెంట్ ఎక్కడ కెమెరా ఎట్లా పెట్టారు? మనం ఆ సీన్ ఎలా షూట్ చేశారు? అసలు ఆ సీన్ ఎలా స్టార్ట్ చేశారు? ఎలా ఎండ్ చేశారు? ఇదంతా కూడా మీరు యూట్యూబ్ నాలెడ్జ్ నేర్చుకోవచ్చు. మనం ఎక్కడికో ఎళ్ళిపోయి లక్షలు లక్షలు కట్టి మనం ప్రాక్టీస్ చేస్తే మనకేం రాదండి. ఏమీ లేకుండా ఒక పూరు గుడిసెలో కూర్చొని ఒక సెల్ ఫోన్‌లో చూసినా గాని మనకొస్తది. మనం నేర్చుకునే ప్రదేశం వేరైనా సరే, ఇంట్రెస్ట్ అనేది ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇప్పుడు పెద్ద పెద్ద స్కూల్‌లో చదివితేనే సక్సెస్ అయిపోతారు. గవర్నమెంట్ స్కూల్‌లో చదివినోడు సక్సెస్ అవ్వడానికి కాదు. చదివేవాడు కరెక్ట్‌గా చదివితే ఎక్కడ చదివినా అది ఓకే.
ఆడు సాధించగలుగుతాడు. అది పెద్ద స్కూల్‌లో చదివినా, చిన్న స్కూల్‌లో చదివినా. మెయిన్ ఇంపార్టెంట్ స్కూల్ కాదండి, మనిషి. మనం చేసే విధానం. మనం మంచిగా చదివితే మనం గవర్నమెంట్ స్కూల్ అయినా, ప్రైవేట్ స్కూల్ అయినా మనం ఎరగదీసేస్తాం. అలాగే మనం మంచిగా యాక్ట్ చేయగలిగితే పెద్ద పెద్ద ఇన్‌స్టిట్యూట్‌లకెళ్ళి నేర్చుకోవసరలా. మన సింగింగ్‌కి పెద్ద పెద్ద ఇన్‌స్టిట్యూట్‌లకెళ్ళి నేర్చుకోవసరలా. మన యాక్టింగ్ గాని, సింగింగ్ గాని, డైరెక్షన్ డిపార్ట్‌మెంట్ ఏదైనా సరే ఇన్‌స్టిట్యూట్‌లకెళ్ళి నేర్చుకోవసరలా. అది మన దగ్గర డబ్బున్నప్పుడు మనం చేయగలిగినప్పుడు ఓకే. కానీ మన దగ్గర డబ్బు లేదు, మనం సాధించాలి, మన గోల్ వైపు పరిగెట్టాలి, మన ఫోకస్, మన ఎయిమ్, మన లక్ష్యం, మన టార్గెట్ అంతా కూడా మన గోల్ మీద ఉండాలి అనుకున్నప్పుడు మనం ఏం చేయాలి? మన దగ్గర ఉన్న దాంట్లోనే మనం నాణ్యతగా సాధించాలి. మన దగ్గర ఒక సెల్ ఫోన్ ఉంది. ఈరోజు సెల్ ఫోన్ లేనోడు ఎవరు లేరు. మన దగ్గర సెల్ ఫోన్ ఉంది. ఆ సెల్ ఫోన్ చూడండి, యూట్యూబ్‌లో కొట్టండి. దాంట్లో రీల్సు, మనకు అవసరం లేని సబ్జెక్ట్ అంతా చూస్తాం గానీ, మనకు అవసరమైన సబ్జెక్ట్ చూడం. కానీ దాన్ని చూడాలి, ఓపిక పట్టాలి, అవన్నీ చూసి నేర్చుకోవాలి. అప్పుడు మనం సాధించగలుగుతాం. ఏదైనా సరే అంతేనండి. మన చేతుల్లోనే ఉంది. అది మనం పాడైపోవాలా, లేకపోతే బాగుపడాలా అనేది మన చేతుల్లోనే ఉంటది. ఆ విధంగా నేననే మనిషిని చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నా నేను. ఒక మనిషి ఇన్ని క్రాఫ్ట్‌ని మేనేజ్ చేస్తూ ఒక సినిమా చిత్రీకరిస్తున్నాడంటే వాడికి ఎంత కాన్ఫిడెంట్ ఉంటే చేస్తాడు చూడండి. నా మాటలో గాని, నాలో గాని ఎప్పుడు ఏ టెన్షన్ గాని, మాట్లాడే విధానంలో గాని ఎక్కడ కాన్ఫిడెంట్ మిస్ అవ్వను నేను. 100% నేను ఏదైతే అనుకుంటానో అదే జరుగుతదక్కడ. అట్లా మీ అందరిని మీకు ఒక మోటివేషన్, అంటే మీరందరూ వస్తున్నారు. ఒక కొత్త టీమ్‌ని నేను ఒక సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నా. ఒక సినిమాతో మనం ముందుకెళ్తున్నాము అనుకుంటే, దానికి నేనేం చేస్తున్నా, ఒక టీమ్‌ని నేను ఒక టీమ్‌ని నేను ఫార్మ్ చేశా. ఆ టీమ్‌ని ఫార్మ్ చేసి, ఆ టీమ్‌తో నేను ఒక సినిమా తీస్తున్నా. నేను ఎక్కడి వరకు తీసుకెళ్తా సినిమాని, మీకొక సీన్ ఇస్తా. నీ క్యారెక్టర్ ఇది. లేకపోతే మీరు సింగర్స్, మీ సాంగ్ ఇది అని చెప్పి నేను నిర్ణయించగలుగుతా. సింగింగ్ అయితే స్టూడియోకెళ్ళి పాడాల్సింది మీరే. ఆ కాన్ఫిడెంట్ మీ దగ్గరే ఉండాలి. సాంగ్ పాడిన తర్వాత ఈ పాట పాడింది కొత్తోడా, పాతోడా అని కాదు, అద్దిరిపోయిందా అనే ఒక మాట రావాలి. యాక్టింగ్ చేసిన తర్వాత ఇందులో అరే! నాకు ఈ కొత్త ఫీలింగే లేదురా, చూస్తుంటే కళ్ళు 2 అక్కడే నిలబడిపోయినాయి అనే మాట రావాలి ఆడియన్స్ దగ్గర. అట్లా మీరు ఎంతవరకు ఏం చేస్తారనేది మీ ఇష్టం. మీ చేతిలోనే ఉంటది. రేపొద్దున మీ లైఫ్ మీ చేతిలోనే ఉంటది. మనం ఏదో సాధించాలని జెప్పేసి దేవుడికి ఒక 100 కొబ్బరికాయలు కొట్టేసి 100 పూజలు చేస్తే రావండి. దానికి మనం సాధన చేస్తేనే వస్తది. దేవుడంటే ఏంటి? మనకొక సపోర్ట్. అరే బాబు! నువ్వు ఇది చెయ్యి అని ఒక ఐడియా వస్తది అంతే మనకి. దాన్ని ఫుల్‌ఫిల్ చేయాల్సింది ఎవరు? మనమే. ఆ విధంగా మీరు చేయాల్సింది కంపల్సరీగా 100% ఎఫెక్ట్ పెట్టండి. ఈ సినిమాని ఒక సక్సెస్ దగ్గరికి తీసుకెళ్దాం మనం. ఎందుకంటే నేనున్నా. ఒక సినిమాని చిత్రీకరిస్తున్నా. దాన్ని ఒక డైరెక్షన్ చేస్తానా? లేకపోతే మీతో యాక్టింగ్ చేపిస్తా. 100% చేపిస్తా నేను. కానీ చేపిచ్చినా చేయాల్సింది మీరే కాబట్టి దాంట్లో మీరే ఎఫెక్ట్ పెట్టాలి. రేపొద్దున మీ లైఫ్‌కి ఆధారపడి ఉంది ఇది. మీరింత కష్టపడి క్రౌడ్ ఫండింగ్‌లోకొచ్చారు అంటే, ఆ కష్టాన్ని వేస్ట్ చేస్తారా? కాదు గదా! దానికి మీరు ఎంత ఎఫెక్ట్ పెడితే మీరు అనుకున్నది సాధించగలుగుతారు? ఈ సినిమా జూసి ఇప్పుడు సింగర్స్‌ని నేనెందుకు అనౌన్స్‌మెంట్ చేశానో తెలుసా? యాక్టర్స్‌ని కూడా చేస్తా అనౌన్స్‌మెంట్. అందరిది ఒక వీడియో కూడా చేస్తా. నేను సింగర్స్‌ని ఎందుకు అనౌన్స్‌మెంట్ చేశాను అంటే, ప్రాపర్‌గా వాళ్ళకి కూడా నేను ఒక సినిమాలో చేస్తున్నాను అనేది ఒక 10 మందికి తెలియాలి. ఒక మనిషి వీడియో చూసి, ఓకే, ఈ వీడియో చూసినోళ్ళు ఏమనుకుంటారు? ఓకే, ఈళ్ళు పలానా 1919 నవంబర్ 9 అనే సినిమాలో సింగ్ చేస్తున్నారు అనేది వాళ్ళకొక ఐడియా వస్తది. అదే విధంగా నా వీడియో చూసినోళ్ళు ఎవరైనా సరే, ఒకవేళ ఒక సినిమా స్టార్ట్ చేసినా, వాళ్ళకి సింగర్స్ నీడ్ ఉన్నా, అప్పుడేం చేస్తారు వాళ్ళు? కొత్త వాళ్ళు కావాలనుకున్నప్పుడు ఈ వీడియో నుంచి మిమ్మల్ని అప్రోచ్ అవ్వడానికి అవకాశం ఉంటది. లేదా నన్ను అప్రోచ్ అయినా నేను సజెస్ట్ చేయడానికి అవకాశం ఉంటది. దానివల్ల బెనిఫిట్స్ అన్నీ మీకే. ఈ సినిమాలో చేస్తున్నందుకు బెనిఫిట్, అండ్ ఈ సినిమాలో చేయడం వల్ల వీడియో చూసి 10 మంది మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి. నేను చేసేదది. ఈ ఒక్క సినిమాతోనే మీరందరూ ఆగొద్దు. ఇంకెన్నో సినిమాలు చేయాలి. కొత్త టాలెంట్ ముందుకు రావాలి. టాలెంట్ ఉన్నోడు ఎవ్వరు గూడా ఆగిపోకూడదు. ప్రతి ఒక్కడికి అవకాశం రావాలి. ప్రతి ఒక్కడికి అవకాశం రావాలి. మన టాలెంట్ మనం ప్రూవ్ చేసుకోవడానికి ఒక ప్లాట్‌ఫార్మ్ గావాలి. నేను క్రియేట్ చేసేదదే. నేను ఒక కొత్తవాడిగా ఇక్కడికొచ్చి మామూలు స్ట్రగుల్ పడలా. ఇంకదంతా వేరే సబ్జెక్టు. బట్ నాలా కష్టపడేవాళ్ళు వందల మందుంటారు. అంటే నేను ప్రతి ఒక్కడిని నేను ఒక అద్భుతాన్ని చేస్తానని చెప్పట్లా. కానీ నా వీడియో ద్వారా కొంతమందికైనా ఒక మోటివేట్ అయ్యి, అరే! జయన్న బా చేస్తున్నాడు, మా నాన్నతో ఎళ్తే నాకు కొంచెం నా టాలెంట్ బయటకొస్తానికి ఒక అవకాశం ఉంటది అనేది ఉంటది గదా! అలాంటి పరిస్థితుల్లో మన దగ్గరకొచ్చిన ప్రతి ఒక్కళ్ళకి గూడా మనం నిజంగా జెన్యూన్‌గా టాలెంట్ ఉంటే 100% మనం సపోర్ట్ చేస్తాం.
అలాగా మీరందరూ కూడా కాన్సంట్రేషన్‌తో వర్క్ చేయండి, నేర్చుకోండి. ఈ గ్యాప్‌లో వర్క్ నేర్చుకోండి, యాక్టింగ్ నేర్చుకోండి, సింగింగ్ నేర్చుకోండి. మీకు మీరే నేర్చుకోండి. అన్నీ వస్తాయి. ఆ విధంగా మనం ఈ 'తిలా 1999 నవంబర్ 9' అనే ఈ సినిమాని ముందుకు తీసుకెళ్దాం. మన షూటింగ్ వచ్చేసి ఈ నెల 25 నుంచి 30 లోపు ఒక డేట్ అయితే ఫిక్స్ అవుతుందండి. ఆ 25 నుంచి 30 లోపే ఎందుకు చేస్తున్నాము అంటే 'తిలా 1999 నవంబర్ 9' అనే ఈ సినిమా ఫస్ట్ స్టార్టింగే చిల్డ్రన్స్‌తోనే స్టార్ట్ అవుతుందండి. ఆ చిల్డ్రన్స్ వచ్చేసి వాళ్ళకి ఎగ్జామ్స్ అనమాట. నేనిప్పుడు పిలిసి రండి షూట్ చేద్దామంటే కొంతమందొస్తారు, కొంతమంది రారు. వచ్చిన తర్వాత కూడా వాళ్ళకి ఎగ్జామ్స్ ఇవన్నీ క్లమ్జీ అయిపోయి సరిగ్గా వర్క్ అవ్వదు. వాళ్ళకి ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత అయితే ప్రశాంతంగొస్తారు. వాళ్ళకి ఎన్ని రోజులు షూటింగ్ ఉంది అన్ని రోజులు చేసుకుంటారు, వెళ్ళిపోతారు. అందుకనే 25 నుంచి 30 లోపు ఒక డేట్ అయితే ఫిక్స్ చేస్తున్నాము. ఈ డేట్ కూడా నేను అనౌన్స్‌మెంట్ చేస్తా. నేను పలానా డేట్ అని చెప్పేసి నేను ఫిక్స్ చేసి ఒక మంచి ముహూర్తం చూసుకొని మనకి ఏ రోజు అయితే బావుంటుందో అనేది నేను చూసుకొని నేను అనౌన్స్‌మెంట్ చేస్తాను. అదే విధంగా చైల్డ్ క్యారెక్టర్స్ అయితే మాక్సిమం ఫీమేల్ అయితే అయిపోయిందండి. ఫీమేల్ చైల్డ్ క్యారెక్టర్స్ అయిపోయినాయి. మేల్ క్యారెక్టర్స్‌లోనే కొన్ని సెట్ అవ్వలేదు నాకు. చాలా ప్రొఫైల్స్ వచ్చినాయి గానీ, నేను అనుకున్నట్టు సెట్ అవ్వలేదు. వాళ్ళకైతే ఒక 2, 3 మెంబర్స్ వరకైతే చైల్డ్ క్యారెక్టర్స్‌కుంది. ఇంకెవరికైనా ఇంట్రెస్టెడ్ ఉండి రావాలనుకుంటే కంపల్సరీగా రావచ్చు. అదే విధంగా ఫీమేల్ క్యారెక్టర్స్ కూడా చాలా ఉన్నాయన్నమాట. నా దగ్గరికి చాలా క్యారెక్టర్స్ వచ్చినియి. వాళ్ళందరిని అందులో కొన్ని క్యారెక్టర్స్‌లో పెట్టి ఇంకా ఉన్న వాళ్ళని సార్ నేను చేస్తాను సార్ నాకొక అవకాశం ఇవ్వండి. అమ్మ అయిపోయినాయి అమ్మ క్యారెక్టర్స్ అంటే పర్లేదు సార్ నాకు ఏదో ఒకటి చూడండి సార్ చేస్తానంటే ఆళ్ళ వల్ల ఇంకొన్ని క్యారెక్టర్స్ నేను ఇప్పుడు వాళ్ళొక్కళ్ళనే పెడితే దానికి అపోజిట్ కొన్ని క్యారెక్టర్స్ అవసరం అయితాయి కదా! అందుకని ఇంకొన్ని క్యారెక్టర్స్ ఫీమేల్ కావాల్సొచ్చింది. అది 15, 20, 25, 30 ఈ 35 ఈ ఏజ్ గ్రూప్‌లో ఎవ్వరికైనా సరే కొన్ని సీన్స్ పెంచడం వల్ల అవసరం అయితుంది. మీకెవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కంపల్సరీగా రావచ్చు. నేను దానికి ప్లాన్ చేస్తాను ఎలా అనేది. అదే విధంగా ఆహ్, మేల్ మేల్‌కొచ్చేసరికి పెద్ద ఏజ్ అనమాట. ఒక 40, 45, 50, 60 ఈ ఏజ్ గ్రూప్‌లో కొంతమంది తాత ఏజ్‌లు, అంకుల్ ఏజ్ వాళ్ళు కూడా కొన్ని కావాల్సొస్తున్నాయి. వాటికి కూడా నేను అనౌన్స్‌మెంట్ చేస్తున్నాననమాట. అది మీకెవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కంపల్సరీగా రావచ్చు. నా టాలెంట్ నేను ప్రూవ్ చేసుకుంటా అని ఎవరికైనా అనిపిస్తే 100% ఈ సినిమాకి రండి. నేను మీకు మీ ఫ్యాషన్‌కి తగ్గట్టు మీకేదైతే ఉంటదో మీ యాక్టర్స్ అయితే ఫోటోస్‌ని బట్టి ఆ క్యారెక్టర్ సెట్ చేస్తాను. సింగర్స్‌కైతే 2 మెంబర్స్‌కే ఉందండి. 4 మెంబర్స్ అయిపోయారు. 2 మెంబర్స్ ఉన్నారు. తర్వాత కూడా చాలామందొచ్చారు. కానీ సెట్ అవ్వట్లేదు వాయిస్‌లు. అలాగా మీకింకా ఎవరైనా ఉండి నేను చేయగలుగుతా, నాకొక అవకాశం వస్తే నేను ప్రూవ్ చేసుకోగలుగుతా అని మీకెవరికైనా అనిపిస్తే 100% రండి. నేను మీ అందరికీ అవకాశాలనైతే క్రియేట్ చేస్తా. ఇదొక్క సినిమానే కాదు. మనం ఇంకోటి తీస్తాం, ఇంకోటి తీస్తాం, ఇంకోటి తీస్తాం. ఈ సినిమాలన్నిటికి కూడా మనం ఒక అద్భుతమైన సాధన చేద్దాం. మనం అంటే ఏంటో ప్రూవ్ చేసుకుందాం. మన లైఫ్‌లో మనం డబ్బుల కోసం ఎంతో పరిగెడతామండి. దేనికా డబ్బులు? మనం బావుండటం కోసమే కదా! అలాగే మనం సినిమా కోసం పరిగెడదాం. సినిమా తీసిన తర్వాత కూడా మనం బావుంటాం. 10 మందికి ఎంటర్‌టైన్ చేస్తాం. మీరనుకున్నది మీరు సాధిస్తారు. ఆ సాధించడం వల్ల మీరిన్ని రోజులు పడ్డ కష్టం, దాని విలువ ఒక్కసారి మీరు ప్రేమలో చూసుకున్నప్పుడు ఆ ఫీలింగ్ ఎలా ఉంటదనేది మీ ఇమాజినేషన్‌కే వదిలేస్తున్నా. ప్రతి ఒక్కరు కూడా ఎవరి టాలెంట్ వాళ్ళు ప్రూవ్ చేసుకోవడానికి ఒక్కసారి అవకాశం వచ్చి స్క్రీన్‌లో మనం చూసుకున్నప్పుడు అరే! అదిరిపోయిందిరా అనే ఫీలింగ్ వస్తది చూసారా? అది వేరుంటదండి. అలాగే మనం చేద్దాం. మీరు 100% ఎఫెక్ట్ పెట్టండి. అనుకున్నది సాధిస్తాం. దీనికి నేను ఎంతవరకు చేయాలో అంతవరకు నేను చేస్తా. అదే విధంగా ఇంకెవరికైనా ఇంట్రెస్టెడ్ ఉండి నేను యాక్ట్ చేస్తా, నేను సింగ్ చేస్తా, నేను ఏదైనా నా టాలెంట్ నేను ప్రూవ్ చేసుకుంటా అని ఎవరికైనా ఉంటే 100% రావచ్చు. థాంక్ యూ సో మచ్ అండి. వన్స్ అగైన్ మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలండి. అందరూ హ్యాపీగా ఉండండి. థాంక్ యూ సో మచ్.